అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. మిణుకు మిణుకుమంటున్న దీపం, దాని వంక ఆశగా చూస్తుంది శారద. ఆమె జీవితంలో కారుమబ్బులు కమ్ముకున్న వేళ అది. దీపం వెలవెలా పోతుంది. కడగట్టిన దీపం ఎన్నాళ్ళని వెలుగుతుంది? ఒకసారి గప్పున వెలిగి టప్పున కొండెక్కింది. ఆమెను గాఢాంధకారంలో ముంచేస్తూ పరంధామయ్య గారి జీవాలు అనంత ఆకాశంలో లీనమయ్యాయి. శోకాలు మిన్నంటుతున్న ఆ వాతావరణంలో తడిలేని కళ్ళతో శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది శారద. కంటిలో నీరే కాక ఒంటిలో రక్తం కూడా హరించుకొని పోయింది ఏనాడో ఆమెకు. 10 రోజుల పాటు ఇంట్లో ఉన్న సంబరమంతా, ఖాళీ చేసిన బంధుబలగం అంతా పనికిరాని సానుభూతిని వలకపోసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. నిన్నటి వరకు నాదనుకున్న ఇల్లంతా చట్టప్రకారం తమ సొంతం చేసుకుంటూ నడివీధిలో నిలబెట్టారు అనే నింద లేకుండా ఒక గదిపెట్టు ఇంటిలో చోటు చూపించి చెరొక 100 చేతిలో పెట్టి తప్పుకున్నారు కొడుకులిద్దరూ. నిజమే మరి, కడుపున పుట్టిన బిడ్డలకే మమకారాలు చచ్చిపోతున్నటువంటి ఈ రోజులలో సవతి కొడుకుల మీద అంతకన్నా ఆశ పెట్టుకోవటం ఒక రకంగా అవివేకమనే చెప్పుకోవచ్చు. 3 ఆడపిల్లలతో నలిగిన మనసుతో మిగిలింది శారద. 25 ఏళ్లన్నా నిండని తనని 200 రూపాయలు ఎన్నాళ్ళని ఆదుకుంటాయి? ఆ తర్వాత తనకి దిక్కెవరు? తన పిల్లల గతేమిటి? లెక్కలేనన్ని ప్రశ్నలు, సమాధానాలు, చూపు మేర దూరంలో కనిపించని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి శారదని. బాల్యంలో పోషించవలసిన తల్లి తండ్రి దాన్ని దాటించేసరికి తలమునకలై పాతపడిన పడవలో తన జీవితం నుంచి బాధ్యతను వదుల్చుకున్నారు. యవ్వనంలో ఆదుకోవలసిన భర్త మధ్యలోనే చెయ్యి జార్చి తన త్రోవను తను చూసుకొని మాయమైపోయాడు. మరి వృద్ధాప్యాన్ని దాటించవలసినటువంటి కొడుకులు అసలు తనకు లేనేలేరు కదా. తను నిస్సహాయత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నా ఈ కటిక వాస్తవానికి తట్టుకోలేక కళ్ళనీరు నింపుకుంది శారద. పెళ్ళైన 6 ఏళ్లలో 3 ఆడపిల్లల్ని కని 25 ఏళ్లకే శారదమ్మ అయిన శారద చెల్లెల్ని ఓదార్చడానికొచ్చిన భాగ్యమ్మ శారదను పట్టుకొని బావురుమంటూ నిన్ను నట్టేట్లో ముంచిపోయాడే అని అంటూ పోయిన మరిదిని నిందించబోయింది. ఆయన్నెందుకంటావు? నాకు ఈ దశ పడుతుందని ముందు మీకు నాకు తెలియదంటావా అంటూ నిర్లిప్తంగా వారించింది. ఆ కంఠంలో ఈ అన్యాయంలో నీ పాలు కూడా ఉంది అనే ధ్వని వినిపించి క్షణం కాలం స్తంభించిపోయింది భాగ్యమ్మ. అంతలోనే తెప్పరిల్లి కలవరపాటుని కప్పిపుచ్చుకుంటూ, పోని ఆ ఇల్లంతా అయినా నీ పేర పెట్టించుకున్నావా? మా తప్పు ఉందనుకో, మరి నీ తెలివితేటలు ఏమయ్యాయి అన్న చురుకు ఆ మాటల్లో నింపింది భాగ్యమ్మ. అక్కగారి ఎత్తిపొడుపుకి సమాధానంగా మృత్యువు చెప్పిరాదు కదక్కయ్యా అందరికీ అని అంది శారద విరక్తిగా. 54 ఏళ్ల పరందమ్మయ్య గారు కలెక్టర్ ఆఫీస్ హెడ్ మాస్టరుగా రిటైర్ కాకముందే హఠాత్తుగా పక్షవాతం వచ్చి కాలు చెయ్యే కాకుండా నోరు కూడా పడిపోయి 3 రోజులు మంచం మీద ఉండి ఎవరికి ఏమీ చెప్పలేని స్థితిలో కన్ను మూశారు. పరందామయ్య గారి మొదటి భార్య ఏనాడో గతించింది. తండ్రి చాటున రెక్కలు తెంచుకున్న కొడుకులిద్దరూ కోడళ్ళు రాగానే గూడు వదిలిపెట్టి వేరుపడటంతో ఒంటరి వాడయ్యాడు పరంధామయ్య. పరంధామయ్యకి ఇంట్లో 4 మెతుకులు ఉడకేసి పెట్టే ఆడదిక్కు లేకపోయింది. ఆయన ఒంట్లో జవసత్వాలు ఇంకా ఉడకలేదు. ఒంటరిగా బతుకు ఏడ్చాలంటే కష్టమే పాపం. ఒక స్నేహితుడి సలహా మీద శారదని చూడటం తటస్థించింది. తనకింకా 10 ఏళ్ల ఉద్యోగపు గడువు ఉంది. జుట్టు నెరవటం ప్రారంభమైనా సరే శరీరపు పటుత్వం ఏమీ తగ్గలేదు. మనిషేమో 50వ పడి దగ్గర పడినా అంత వయసున్నవాడిలా కనిపించడు. శారద కూడా ఏపుగా ఎదిగి కాలుబారు పిల్ల అవటాన 18 ఏళ్లైనా 25 ఏళ్ల యువతిలా కనిపిస్తుంది. అందుచేత తన వలన అమ్మాయికి ఏమంత అన్యాయం జరగబోదు అన్న ధీమాతోనే శారద మెళ్ళో తాళి కట్టాడు పరంధామయ్య. దేవుడు మేలు చేసి తనకు మరి 2 కాయలు కాచినా పెద్దవాళ్ల పూచి తనకిక లేదు కాబట్టి మిగిలినదంతా వీళ్ల పరమే అవుతుంది కదా
అని అనుకున్నాడు కూడా. కానీ భగవత్ సంకల్పం వేరుగా ఉంది కదా. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవటంతో ఆస్తి మీద ఆశలు పెంచుకోలేదు. ఆ కొడుకులిద్దరూ సవతి తల్లికి ఆమె సంతానానికే రాస్తాడు విల్లు అని అనుకున్నారు. కానీ పరంధామయ్య తన సంకల్పాన్ని కాగితం ముందు పెట్టకముందే ఆయన చెయ్యి నోరు పడిపోయాయి. దానితో కొడుకులిద్దరికీ స్వార్థం తలెత్తింది. చేజిక్కిన దాన్ని జార విడుచుకొని సవతి తల్లికి సవతి చెల్లెలకి ఆస్తి వదిలేంత ఉదారం లేదు వాళ్ళకి. ఇల్లు తండ్రికి ప్రితార్జితం అంటూనో, పొలం తమ తల్లికి పసుపు కుంకానికి ఇచ్చిందంటూనో స్వాధీనం చేసుకున్నారు ఆ కొడుకులిద్దరూ. మారు మాట్లాడలేదు శారద. తన మాట చెల్లదని ఆమెకు కూడా తెలుసు. పరంధామే ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, తండ్రికిచ్చిన స్థలంలోని మట్టి కొంప పడగొట్టించి తన రెక్కల మీద ఎంత దిట్టమైన డాబా ఇల్లు కట్టించాను అని సగర్వంగా చెప్పుకునేవారాయన. ఇదొక్కటమ్మితే చాలోయ్, మన అమ్మాయిల పెళ్ళిళ్ళన్నీ గట్టెక్కించటానికి. పొలం మీద హైవేస్ వస్తుంది, రిటైర్ అయినా పెన్షన్ కూడా వస్తుంది కదా. దానాదేనా మన జీవితాలు చీకు చింతలు లేకుండా వెళ్ళమారిపోతాయి అని లెక్కలు కడుతూ సంతృప్తిని వెళ్ళబోసేవాడాయన. ముందు ముప్పు తెలుసుకోగలటం ఎంతవారికి శక్యం కాదు కదా. భర్త చనిపోయే ముందు ఆయన మాట కాక కళ్ళతోనే తన కోసం పడిన తపన ఆవేదన, కొడుకులకు ఏదో చెప్పిపోవాలి అనే ఆరాటాన్ని తాను గ్రహించింది కూడా. కానీ ఆ కళ్ళలోని భాషను అనువదించి చెప్పినా తనని నమ్మేదెవరు? జరగబోయేది జరగనిమ్మని పరిస్థితులకు తలవంచి అలాగే చూస్తూ ఊరుకుంది శారద. భాగ్యమ్మ వెళుతూ వెళుతూ, ఈ పసివాళ్లతో ఎలా వేగగలవు? ఆ గది కాస్త అద్దెకిచ్చి నాన్న దగ్గరికే వెళ్ళు, వాళ్ళకి తప్పుతుందా అని అంది. చూస్తాను అని అంది శారద ముభావంగా. కానీ ఆమెకు పుట్టింటికి వెళదామన్న ఆలోచనే లేదు. వెళ్ళి అక్కడ పాముకునేది లేదు. రోగిష్టి తల్లి, ఇంకా పెళ్లి కావలసిన చెల్లెళ్ళు తండ్రి గుండెల మీద కొంపట్లా ఉన్నారు ఇప్పటికే. వాళ్ళిద్దరికే సరిగ్గా కూడు పెట్టలేని సంపాదన ఆయనది. ఇక తాను కూడా వెళ్ళి ఎలా ముసలాయన మీద మరింత భారం మోపగలదు? తన బతుకు తెరువు తాను వెతుక్కోవాల్సిందే, తప్పదు. ఒక సవతి కొడుకు ఫ్యాను, మరొక సవతి కొడుకు రేడియో తీసేసుకోగా మిగిలింది పాత సామాను, మంచాలు, కంచాలు, తన నిత్యావసరానికి ఏవేవో చిన్న చిన్న పాత్రలు పళ్ళాళ్ళు మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ ఎలా వీలైతే అలా అమ్మేసింది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. ఏ వస్తువుకి కొన్న ధరలో 10వ వంతు కూడా రాలేదు. ఎన్ని శాల్తీలమ్మనా వచ్చినది 400 రూపాయలు మాత్రమే. తన బ్రతుకు భవిష్యత్తుకి ఆధారం చూపించవలసినవి ఆ 400. ఎలాగైతేనేమి ఒక కుట్టు మిషన్ కొనుక్కుంది. తెల్లవారుతుంది. అంధకారం ఇంకా వెలుగురేఖల ఆధిపత్యాన్ని అంగీకరించినట్లుగా లేదు. ఉండి ఉండి కాకులు మాత్రం కావు కావుమంటూ వేడుకుంటూ ఉన్నాయి. నిద్రమత్తు వదలని కళ్ళు చన్నేళ్లతో కడుక్కొని కుట్టు మిషన్ ముందు కూర్చుంది శారద. లాంతర దీపం మసక వెలుతురులో సూదిలో దారం ఎక్కక మారం చేస్తుంది. మొదట్లో అలవాటు లేని పని కదా. అవపోసనల్లా ఎప్పుడో సరదాగా నేర్చుకుని మర్చిపోయిన విద్యను బలవంతాన గుర్తుకు తెచ్చుకుంటూ కొట్టబోతే వెనక్కే కాని ముందుకు తిరగనని మొరాయించేది ఆ మిషన్ చక్రం. క్షణక్షణం దారం తెగిపోతూ తన ఓపికను పరీక్ష పెట్టేది ఆ మిషన్. కాళ్ళు లాగి కాసేపటికే అలసిపోయేది తను. ఇప్పుడు చాలా నయం. అందరూ కుట్టేదానికన్నా ఓ అణ తగ్గిస్తాను అని ఆశ పెట్టి తెచ్చినా సరే ఇరుగు పొరుగు వాళ్ల బట్టలన్నీ చేతకాక చెడగొట్టి వాళ్ళు పెట్టే చివాట్లన్నీ బెక్కముఖం వేసుకుని వినాల్సి వచ్చేది. కొన్నాళ్ళు మరీ గడుసు వాళ్ళు పోరుపడలేక కొత్త గుడ్డలు కొనిచ్చేసి బెడద వదిలించుకొని తన చేతగాని తనానికి నిస్పృహ చెందిన రోజులు చాలానే ఉన్నాయి. చదువు సంధ్యాలేని తన మనుగడకు తను వెతుక్కోగల ఆధారం ఏమిటి? అదొక్కటే కదా. కాబట్టే అవమానాలు ఎదురైనప్పుడు తల వంచుకుంటూ, అవరోధాలు వచ్చినప్పుడు వాటిని తప్పించుకుంటూ ఎలా అయితేనే ఇప్పుడిప్పుడే దారిన పడింది. బాబిన్కి దారం పోస్తూ
గడిచిన రోజులు తలచుకొని నిట్టూర్చింది శారద. ఈ 4 జాకెట్లు కుట్టి చేతిలో పెడితే కాని ఇవ్వాల్సిన 2 రూపాయలు ఇవ్వనన్నది ఎదురింటావిడ. ఆ 2 రూపాయలైనా సరే తెచ్చి పెరుగమ్మి ఖాతాలో జమ కడితేనే తప్ప ఈరోజు పిల్లల కంచాల్లోకి మజ్జిగ నీళ్లుగా మారవు. ఈ పూటకి బియ్యం సరిపోవచ్చు, కానీ రాత్రికి తక్కువవుతాయి కదా. తన స్థితిగతులు ఎరిగిన ఏ ఇరుగు పొరుగావిడ కూడా తనకు అప్పు పెట్టదు. పోని కుట్టాల్సిన జాకెట్లు గట్ట ఏమైనా ముగించి ఇచ్చి సొమ్ము తెచ్చుకుందామన్నా సరే అవి కూడా లేవు. ఈ 4 జాకెట్లు తప్ప మరెలా? తానొక్కతే అయితే ముడుచుకు పడుకోగలదు. మరి పిల్లల్ని ఎలా ఆపటం? కాస్త కడుపు దాచుకోవటం తెలియని వయసు కదా వాళ్ళది. ఇంతలో పూర్తిగా తెల్లవారింది. కుట్టటం పూర్తి అయ్యి లేచింది శారద. మిషన్ మీద దుప్పటి కప్పి కుట్టిన 4 జాకెట్లు మడిచి జాకెట్లో చుట్ట పెట్టింది. పెద్ద పిల్లలిద్దరూ లేచి అమ్మ దగ్గరికి వచ్చారు. చంటిది ఉయ్యాల్లో మసలుతుంటే ఒక్క ఊపు ఊపి పిల్లలిద్దరినీ తీసుకొని పెరట్లోకి వచ్చింది. వాళ్ళిద్దరి ముఖాలు కడిగించి తను కాలకృత్యాలు ముగించుకునేసరికి సూర్యోదయం అయిపోయింది. బాదం చెట్టు మీద కాకి రెక్కలు రెపరెపలాడిస్తుంది. పచ్చమట్టి పేడతో అలికిన నేల మీద కొమ్మలో నుంచి తప్పించుకొని దూసుకొని వచ్చినటువంటి సూర్యకిరణాల వెలుగు ముద్రలు వేస్తున్నాయి. రాత్రిపూట రాలిన బాదంకాయల కోసం పిల్లలిద్దరూ కీచులాడుకుంటూ ఉన్నారు. ఇద్దరికి కాయలు సమంగా పంచిపెట్టి 10 రోజుల క్రితం వేసిన తోటకూర మడివంక చూసింది శారద. ఎండ చాలక మారాకు వెయ్యక గిడసపారిపోయింది మడి. నిట్టూర్చింది శారద. తన బతుకులానే అవి మోడు బారిపోయాయి. ఎప్పుడు లేచిందో ఏమో మూడో పిల్ల గీత తప్పటడుగులు వేస్తూ తల్లి దగ్గరికి చేరింది. అక్కాయిలిద్దరి దగ్గర ఉన్నటువంటి బాదంకాయలు చూసి మాటలు రాకపోయినా కాయలు చూపిస్తూ గొనవటం ప్రారంభించింది. దాని అభినయానికి నవ్వుకుంటూ చంకనెత్తుకొని పెద్ద పిల్లలు ఇద్దరి దగ్గర చెరో 2 కాయలు తీసుకొని దాని చేతిలో పెట్టింది. అమ్మగారు, పెరుగు వెంకాయమ్మ వాకిట్లో నుంచి కేకేసింది. చటుక్కున చంకనున్న గీతని కిందకి దింపి అర్ధసేరు కాముడు, చూడమ్మా, మిషన్ బల్ల మీద జాకెట్లు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మాణిక్యం పిన్ని గారికి ఇచ్చేసి రమ్మా. 2 రూపాయలు ఇమ్మన్నదని తీసుకురా, తొందరగా రావాలి సుమి, ఇక్కడ వెంకాయమ్మ గొడవ చేస్తుంది అని అంటూ పెద్దపిల్ల కామేశ్వరికి చెప్పి ఆ పిల్లను పంపించి గిన్నె తీసుకొని తమ వాకిట్లోకి వచ్చింది. ఎదురుగా రిక్షా తిగుతూ భాగ్యం పెనిమిటి భానుమూర్తి కనిపించాడు. బావగారు కంటపడగానే గుండెలు జారిపోయాయి శారదకి. వెంకాయమ్మ తనను చూస్తూనే దండకం మొదలుపెట్టింది. ఆయన ఎదురుగానే, భగవాన్, ఇప్పుడేది దారి అనుకున్నట్లుగానే మొదలుపెట్టింది పెరుగమ్మ. ఏందమ్మా, గిన్నె మాత్రమే పట్టుకొచ్చావు, సొమ్మేది అంటూ తన కంచు గొంతు గట్టిగా మోగించబోయింది. భయపడుతూనే ధైర్యం చేసి, ఎందుకలా అరుస్తావు వెంకాయమ్మ, క్షణమాగు, నీ డబ్బు నీకిచ్చేస్తాను కదా అని గద్దించి అటు తిరిగి వెలవెలపోతున్న ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ బావగారిని పలకరించింది. రండి బావా అని అంటూ. తన ప్రతాపానికి ఎదురన్నది ఎరగని వెంకాయమ్మ హఠాత్ పరిణామానికి విస్తుపోతూ మళ్ళీ విజృంభించబోయింది. కానీ కొత్త మనిషిని చూసి తమాయించుకొని గొణుక్కుంటూ ఉండిపోయింది. ఇంతలో భానుమూర్తి లోపలికి వెళ్ళాడు. తనని చూసి తలుపు చాటున నక్కి వింతగా తొంగి తొంగి చూస్తున్న గీతని దగ్గరగా తీసుకుని చెక్కిలి మీద ముద్దు పెడుతూ గదిని పరికిస్తూ ఉండిపోయాడు. పేదరికానికి దాఖలగా ఉంది ఆ గది. కామేశ్వరి చేతిలోని 2 రూపాయలు ఓడపిక్కున్న వెంకాయమ్మని రహస్యంగా బతిమలాడుతుంది శారద. 1 రూపాయి జమ చేసుకో వెంకాయమ్మ, బంధువులొచ్చారు చూస్తున్నావు కదా, నా పరువు నిలబెట్టు, చేత పైసా కూడా లేదు, తొందరలోనే నీ బాకీ మొత్తం ఇచ్చేస్తానుగా అని అంటుంది. చాలేవమ్మా, బాకీ 5 రూపాయలుంటే 2 రూపాయల ఇచ్చావేంది అని నేనే అడుగుదామనుకుంటుంటే పైపెచ్చు. పెరుగో మజ్జిగో తెలియని కొండలోని జావలాంటి పెరుగుని ఒక్కసారి గరిటెతో గిర్రున తిప్పి దాన్ని కొలిచి గిన్నెలో పోస్తూ ఏసడించింది పెరుగమ్మి. ఇంకేదో చెప్పబోయిన శారద మాటలు వినిపించుకోకుండానే
గంప నెత్తిమీదకి పెట్టుకొని 10 రూపాయలు చీటీ కట్టాలమ్మా, నా గొడవ ఎవరికి చెప్పుకోను అని అంటూ విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది వెంకాయమ్మ. ఉసూరుమంది శారద. పాపం బావకి కాఫీ ఎలా? పలహారం లేకపోతే పోనీ. దేవుడా, ఎలాంటి సమస్య తెచ్చావయ్యా? చెంబుతో నీళ్లు తువాలందిస్తున్న శారదని ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఆప్యాయంగా పలకరించాడు భానుమూర్తి. గీతను దింపి చెంబందుకుంటూ ఇలా ఉన్నాను బావా అని తల వంచుకుంది శారద. మరదలి ధైన్యస్థితికి కదిలిపోయాడు భానుమూర్తి. కళకళలాడుతూ పచ్చగా పూసిన తంగేడులా ఉండే శారద శుష్కించిపోయింది. ఎంత మారిపోయింది అనుకొని జాలిపడ్డాడు. ఆ ఎండుకొమ్మ ఈ ఎండుకొమ్మ చేర్చి దొడ్లో పొయ్యిలో మంట పెట్టి బావగారి స్నానానికి నీళ్ల ఏర్పాటు చేస్తూ మదనపడుతుంది శారద. ఆయనకిప్పుడు కాఫీ భోజనానికి ఎలాగా అని నీళ్లు తోడి కాకరపాదు వారగా పెట్టి పీట వేసింది. సబ్బు లేదు. కొంచెం సున్నిపిండి ఓ పళ్ళెంలో వేసి పెట్టింది. అక్కడ భానుమూర్తి స్నానం చేస్తుంటే కామేశ్వరికి మరచెంబు ఇచ్చి కాంతమ్మగారికి ఇదిచ్చి 2 రూపాయలడిగి పట్టుకురమ్మని చాటుగా చెప్పింది. మధ్యాహ్నం తాను వస్తాను అని కూడా చెప్పమంది. 5 నిమిషాలలో కామేశ్వరి పరిగెత్తుకుంటూ వచ్చింది మరచెంబుతో సహా. అప్పటికి భానుమూర్తి స్నానం ముగించుకొని రాబోతూ ఉన్నాడు. కల్లా కపటం తెలియని కామేశ్వరికి తల్లి చేస్తున్న సైగలు అర్థం కాలేదు. కాంతమ్మగారి దగ్గర రూపాయి లేవటమ్మా, మరో చోట ఇప్పిస్తాను అని అంది. బేడా చొప్పునట నిన్నడిగి రమ్మంది అని గట్టిగా చెప్పేసింది రొప్పుతూ. బావగారు వినలేదు కదా అని ఆందోళన పడుతూ తలెత్తిన శారదకి తమ వంకే చూస్తూ గుమ్మంలో నిలబడ్డ భానుమూర్తి కనిపించాడు. తప్పు చేస్తూ దొరికిపోయిన దానిలా తల తిప్పుకొని ఏదో పని వెతకసాగింది శారద. మరదలి అభిమానాన్ని అర్థం చేసుకున్న భానుమూర్తి మరక్కడ నిలబడకుండా వెళ్ళి బట్టలు వేసుకుంటూ ఆమె అవస్థ నుంచి తప్పించాడు. ఏం తిప్పలు పడ్డదో ఆ దేవుడికే ఎరక. అరగంటలో 2 ఇడ్లీలు ఎత్తడి గ్లాసుతో కాఫీ తెచ్చి పిల్లలతో కబుర్లు చెప్తూ చాప మీద కూర్చున్న భానుమూర్తి దగ్గరగా పెట్టింది. తీసుకోండి బావా అని అంటూ మారు మాట్లాడకుండా కాఫీ టిఫిన్ ముగించాడు భానుమూర్తి. పళ్ళెం తీసుకుపోవచ్చిన శారదతో చూడమ్మా, నా గురించి వేరే ప్రయత్నం ఏమీ చెయ్యొద్దు. నాకిప్పుడు బస్సుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అన్నాడు నింపాదిగా. అదేంటి బావా, భోంచేసి వెళ్ళండి అని అంది. ఆ మాటల్లో పట్టుదల లేదు. అలా కాదులేమ్మా, పెదపాడు పొలం పని మీద వెళుతూ చూసి పోదాము అని ఇక్కడ దిగాను. ఎక్కడే దిగబడిపోతే అక్కడ పని ఆగిపోతుంది. మరోసారి వస్తాలేమ్మా అని అంటూ లేచి నిలబడ్డాడు. బలవంతం చెయ్యలేదు శారద. తన దౌర్భాగ్య స్థితి అతను గ్రహించుకున్నాడల్లే ఉంది. ఎలా ఉండగలడు అని అనుకుంది. ఇంటికొచ్చిన బంధువుకి పట్టెడు మెతుకులు పెట్టలేకపోయానే అన్న వేదన ఆమెను కుంగతీస్తుంది. భానుమూర్తి వెళ్ళిపోయాడు. మరికొంతసేపటికే కామేశ్వరి కేక వేసింది. అమ్మా, పెదనాన్న సంచి మర్చిపోయాడే అని అంటూ భానుమూర్తి చేతి సంచి చూస్తూ అయ్యో ఇప్పుడెలాగా అని అనుకుంది శారద. మరో అరగంట లోపే తిరిగి వచ్చిన భానుమూర్తిని చూసి సంచి కోసమే వచ్చాడు అని అనుకుంది శారద. కానీ అతని వెనకే రిక్షా మీద నుంచి దిగిపోతున్న సామాగ్రిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మరతను బస్టాండ్కి వెళ్ళలేదన్నమాట. భానుమూర్తి సంజాయిషి చెప్పుకున్నాడు. నేనెందుకు వెళ్ళింది తెలిస్తే నువ్వు అభ్యంతర పెడతావనే ఇలా చేశాను శారద. తండ్రి తర్వాత తండ్రంతటి వాడిని. నా దగ్గరనే నువ్వు మొహమాటపడి నీ పరిస్థితిని చాటు చేస్తున్నావు. దానికి నాకెంతో బాధగా ఉంది. ఇదే మీ అక్కయ్యైతే నువ్విలా చేయగలుగుతావా? నువ్వెంతో అభిమానవతివని నాకు తెలుసు, కానీ నేను పరాయివాడిని కాదమ్మా అంటున్నప్పుడు అతని గొంతు మనసు కూడా ఆర్ద్రమయ్యాయి. శారద కళ్ళు చెమర్చాయి. మాటలు గొంతు పెగిలి రాలేదు. వల్లమాలిన అతని సానుభూతికి లజ్జతో కుంగిపోయింది. ఆ స్థితిలో ఎంతసేపు అలా ఉండిపోయిందో కానీ తెచ్చిన సామానంతా రిక్షావాడి సహాయంతో ఇంట్లోకి చేర్చిన భానుమూర్తి హెచ్చరించడంతో తెప్పరిల్లుకుంది శారద. గీత చేతిలో 2 10 రూపాయలను మడిచిపెడుతూ ఇక నేను వెళ్ళి వస్తానమ్మా, ఏ అవసరమైనా సరే
నా నుంచి సహాయం తీసుకోవడానికి నువ్వేమీ జంకొద్దు సుమా అని అంటూ సంచి చేతిలోకి తీసుకున్నాడు భానుమూర్తి. మెల్లగా తలూపింది శారద. కనుమరుగవుతున్న బావగారిని కృతజ్ఞతగా చూస్తూ ఆయన ఔదార్యాన్ని తలచుకుంటూ అక్కడే నిలబడిపోయింది శారద. పరిచి ఉన్న బిస్కెట్ల పొట్లాల మీద దండయాత్ర చేసి కుస్తీలు పడుతున్న పిల్లల్ని సర్దుతూ భానుమూర్తి తెచ్చిన సామానుకేసి దృష్టి సారించింది. బియ్యం, పప్పు, ఉప్పుతో సహా ఇంటికి కావలసిన సరుకులన్నీ నెలకి సరిపడా ఉన్నాయి. మరుసటి నెల కూడా భానుమూర్తి 50 రూపాయలు శారదకి మనీ ఆర్డర్ చేశాడు. కుట్టు మిషన్ మీద ఏదో 4 రాళ్లు వస్తున్నాయి. దానాదేనా వేణీళ్లకు చన్నీళ్లుగా ఏదో గుడ్డిలో మెల్లగా సంసారం వడుదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఉన్నట్లుండి మబ్బులేని పిడుగులా ఊడిపడ్డ అక్కగారిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపడింది శారద. ఇదేనా అక్క రావటం? చిరునవ్వుతో పలకరించింది. ఆ ఇదే అంది భాగ్యమ్మ దూకుడుగా. ముందు ఉత్తరం ముక్కైనా రాయకుండా ఎలా ఊడిపడ్డావేమే అని అంది నవ్వుతూ. ఏం ముందు తెలుసుంటే మాటలేరుకొని సిద్ధంగా ఉండేదానివా? చెల్లెలి కళ్ళల్లోకి చురుగ్గా చూస్తూ వ్యంగ్యంగా ఒక విసురు విసిరింది భాగ్యం. మాటలేమిటి, ఏరుకోవటం ఏమిటి? తెల్లబోయింది శారద. నంగనాచి తొంగబుర్రవి, నీకేం తెలుసు? పాపం కడుపులో ఎప్పటికీ ఆవేశమో పెట్టుకొని నన్నెలా సాధిద్దామనుకుంటున్నావా? అంటూనే కోపంలో నుంచి ఏడుపులోకి జారిపోయి, ఏమో ఏ కాస్త వయసైన వాడైనా ఆరోగ్యంగానే ఉన్నాడు కదా అని ఆ జీతం డబ్బులు తప్ప మరేమీ రాబడి లేని ఆ మొహాన్ని పెళ్ళాడే కంటే వెనకాస్తి ఉన్నాడు కదా అని ఈయనతో ఎక్కువ సుఖపడగలవరే కదా, ఆ ఉద్దేశంతోనే కదా నిన్ను బలవంతం పెట్టాను. కానీ నీ బతికిలా అధ్వానమవుతుందని నేను మటుకు కలగన్నానా అని అంటూ కళ్ళొత్తుకుంది భాగ్యమ్మ. జరిగిపోయినవన్నీ ఇప్పుడెందుకక్కా? ఉదాసీనంగా అంది శారద ఎటో చూస్తూ. మళ్ళీ రెచ్చిపోయింది భాగ్యమ్మ. ఇప్పుడెందుకని అడుగుతున్నావా? మరి ఆ కుచితంతోనే కదూ ఇప్పుడు నా సంసారంలో నిప్పులు చెరుగుతున్నావు. నీ బతుకు బుగ్గైనందుకు నా మీద కక్ష తీర్చుకుంటున్నావు కదా. కళ్ళల్లో కత్తులు దూసింది భాగ్యమ్మ. ఏంటక్కా నువ్వనేది? ఏమిటా? నీకందకుండా పోయిన రాజభోగాలు నా మొగుణ్ణి ముగ్గులోకి దింపి తీర్చుకుంటున్నావు కదా. తోడబుట్టిన దాని పెనిబిటన్న సిగ్గు కూడా లేకుండా నా కాపురాన్ని కోలదొయ్యాలి అని ఎత్తులు వేస్తున్నావా అక్కా అని నిర్ఘాంతపోయింది శారద. ఎంతటి అపనింద! కొంతసేపటిదాకా మాటలు రాక అలాగే అక్కవంక రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది శారద. ఆడదానికి ఆడదే శత్రువా? ఆయాసంతో నీరసం వచ్చినట్లే నేల మీద కూలబడిపోయింది భాగ్యం. నాలిక తడి చేసుకుంటూ, అక్కా నా మీద ఎంత అపాండం వేస్తున్నావక్కా అని అంది రుద్ధకంఠంతో శారద. ఏం నెలకి 3 సార్లు నీ చుట్టూ ప్రదక్షిణ చేయటం, నెల నెల మనీ ఆర్డర్తో దక్షిణ ముట్ట చెప్పటం లేదు, అంత మాత్రం గ్రహించుకోలేని వెర్రిబాగుల దాన్నా అని అనుకుంటున్నావా? మింగేసేలా చెల్లెలి వంక చూసింది భాగ్యమ్మ. నువ్వు చాలా పొరబడుతున్నావక్కా. పెదపాడులో మీ పొలాలు చూడటానికి వెళుతూ బావ 1-2 సార్లు ఇక్కడ దిగిన మాట వాస్తవమే. కానీ నీ ఊహించే నీచమైన సంబంధం మా మధ్య లేదక్కా. కూటికి గుడ్డకి కరువై కటకటలాడుతున్న మమ్మల్ని చూసి జాలిపడి నేను వద్దంటున్నా వినకుండా ఆయన ఏదో పంపిస్తున్న మాట కూడా నిజమే. ఇష్టం లేకపోయినా పిల్లల ముఖాలు చూసి మీ సహాయం అందుకోక తప్పటం లేదు నాకు. కానీ ఇదంతా నీ ఇష్టం మీదే జరుగుతుంది అని అనుకోవటం ఒకటి నేను చేసిన పొరపాటు. 500 కోసం మొహం చూసుకుని నువ్వైతే నన్ను గోతులోకి దింపగలిగావు. కానీ అది మనసులో ఉంచుకొని నిన్నింత నీచంగా వంచన చేసేటంత ద్రోహబుద్ధి నాలో లేదక్కా. ఎన్నాళ్ళు కాపురం చేసి బావ ఔదర్యాన్ని ఇంత మకిలిగా ఊహిస్తున్నావంటే ఆడజన్మ ఇంతే కాబోలు అని అనిపిస్తుంది అని విదిల్చి కొట్టింది శారద. ఎంత సంభాళించుకున్నా ఆవేశం పట్టలేకపోయింది. తగలాల్సిన చోటనే తగిలాయి ఆ మాటలు భాగ్యమ్మకు. భాగ్యమ్మ మొహం మాడిపోయింది.
దెబ్బతిన్నట్లుగా గిలగిలలాడిపోయింది. 500 రూపాయల కోసం ముఖం చూసుకొని నిన్ను గోతిలోకి దింపానా? ఉక్రోషంతో అలానే గోడకి జారిగిల పడిపోయింది భాగ్యమ్మ. అసందర్భం ఇది. మోహన్ శారద మేనత్త కొడుకు. వీరికంటే పేదరికంలో ఒక మెట్టు దిగువనే ఉన్నవాడు. అతనెలా అయితేనేమి వారాలు చేసుకుని BA పాస్ అయ్యాడు. అప్పటిదాకా అతని బాగోగుల్లో ఏమాత్రము జోక్యం కలిగించుకోలేకపోయినా అతను BA పాస్ అయ్యాడు అని అనగానే మేనరికపు సాకు చూసుకొని శారదని చేసుకోమని అడగబోయాడు శారద తండ్రి రంగయ్య గారు. శారద పెద్దదై అప్పటికే 5-6 ఏళ్లైపోయింది. ఆయనకు తేరని సమస్యే కూర్చుంది. కానీ అప్పుడు మోహన్ ఓ విషమ సమస్యలో ఇరుక్కొని ఉన్నాడు. తాను వారాలు చేసుకుంటున్న ఆఫీసర్ గారి రికమెండేషన్తో చేసిన ప్రయత్నంతో ఉద్యోగం దొరికే సూచన కనపడింది అతనికి. కానీ ఆఫీసర్కి తప్పనిసరిగా ఓ 1000 రూపాయలు ముడుపు చెల్లిస్తే కానీ అది సాధ్యపడదు అని తెలిసిపోయింది. వారాలబ్బాయి దగ్గర 1000 రూపాయలు ఎక్కడివి? సరిగ్గా అదే సమయంలో దిగబడ్డారు రంగయ్య గారు. మేనమామ స్థితిగతులు తెలిసినవాడే అయినా ఆయన్ని నిరాశపరచక తప్పలేదు మోహన్కి. మామయ్య, శారదని చేసుకోవటానికి నాకే అభ్యంతరమూ లేదు. కానీ తను దూర సందు లేదు, మెడకో డోలని, నాకే తిండి లేనిది దానికేం పెట్టను? ఆ 1000 రూపాయలతో నాకా ఉద్యోగం కొనిపెట్టిన నాడు శారదనే కాదు, ఎవరిని చేసుకోమన్నా నేను సిద్ధమే అని కరాఖండిగా చెప్పాడు. అవును మరి, మేనరికం కంటే ముందు కడుపు తిప్పలే ముఖ్యం కదా. ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వచ్చిన ఆశ చావలేదు రంగయ్య గారికి. పెద్ద కూతురు భాగ్యానిది కలిగిన సంసారం. రంగయ్య కాస్త బాగా ఉన్న పరిస్థితులలో ఆయన చేసిన మంచి నిర్వాకమదే. బంగారు బొమ్మలాంటి భాగ్యాన్ని చూసి మనసు పడ్డాడు భానుమూర్తి. తనంతస్తుకు తగని సంబంధమని తల్లిదండ్రులు గోల పెడుతున్నా సరే వెనక పట్టుపట్టాడు. చేసేది లేక తమ తాహతకు తగ్గట్లుగా హుందాగా శుభకార్యం నెరవేర్చాలి అనే షరతు మీద ఒప్పుకున్నారు చివరికి. అంత గొప్పవారితో వియ్యమందటమే ఒక అదృష్టము అని మురిసిపోయాడు రంగారావు. కట్న కానుకలు లేకపోయినా సరే వారితో సరిగా తూగేసరికి అప్పుల పాలయ్యాడు కూడా. వాళ్ళేసడింపులతో కొన్నాళ్లు తిప్పలు పడ్డా. వారి అనంతరం పెత్తనం చేజిక్కించుకొని మహారాణిల అథారిటీ చెలాయిస్తుంది ఈనాడు భాగ్యం. అప్పటిదాకా తానింత సంపదలో ఉండి తల్లిదండ్రులకి సహాయం చేయలేకపోతున్నానే అని చింతిస్తూ ఉండేదల్లా. తన చేతికి అడ్డం లేకపోయేసరికి వాళ్ళది నిష్ఠ దరిద్రం అంటూనే ఎంత పెట్టినా తరిగే కాదని నిరసనగా చూడటం మొదలుపెట్టింది. కానీ భానుమూర్తి అలా కాదు. ఏనాడు ఉన్నా లేకపోయినా పస్తులుండకుండా రంగయ్య వాళ్ళు కలో గొంచో తాగుతున్నారంటే అతని సానుభూతి దయారసమే కారణం. మోహన్ దగ్గర నుంచి తల వంచుకొని రంగయ్య గారు సరాసరి పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాడు. అల్లుడి చేతులు పట్టుకున్నాడు. బాబూ, ఈ 1000 రూపాయలతో నాకు సగ భాగం తగ్గించిన వాడివవుతావు. నా బిడ్డ దీపం పెట్టి నీ పేరు తలచుకుంటుంది అని అంటూ కళ్ళనీళ్ల పర్యంతమై బతిమలాడుకున్నాడు. మామగారి దీనస్థితికి సహజంగానే దయాళువైన భానుమూర్తి వెన్నలా కరిగిపోయాడు. ఆ సమయంలో కాదనటానికి భాగ్యానికి మనస్కరించలేదు. 4 రోజుల్లో డబ్బు తీసుకుని పుట్టింటికొచ్చింది భాగ్యమ్మ. అదే సమయంలో శారదని చూడటానికి వచ్చి మేనరికం ముందని తెలిసి వెనక్కి తగ్గిన పరంధామయ్య గారు ఆమెకు తటస్థపడ్డారు. చటుక్కున భాగ్యం మెదడులో ఒక పాపిష్టి ఆలోచన మెదిలింది. శారద కన్నా 2 ఏళ్లు చిన్నది కమల. దాన్నిచ్చేస్తే పరంధామయ్య గారికి నయా పైసా కట్నం అక్కర్లేదు. తన ఉపాయం తల్లి చెవిలో ఊదింది. అబ్బే, అదసలే చిన్నది, అతని పక్కన మరీ మనవరాల్లా ఉంటుందే అని అంటూ చప్పరించేసింది తల్లి. ఇష్టం లేక పోనీ శారదని చేసుకోమంటే, సరే చెట్టెల్లే ఎదిగింది కదా, ఈడు జోడు మరీ ఎబ్బెట్టుగా ఏమీ ఉండదు, మనిషి రాయల్లే ఉన్నాడు, కాళ్ళ దగ్గరికొచ్చిన సంబంధం కాదంటామా? శారదకి సంబంధం ఖాయం చేసుకుంటే ఇక మోహన్కి మన కమలను ఇచ్చేయొచ్చు కదా. అది మాత్రం పెద్ద మనిషే 3 ఏళ్లు కాలేదా? ఒకేసారి 2 పెళ్ళిళ్ళు కలిసి చేస్తే ఖర్చులు కూడా కలిసొస్తాయి కదా.
చూడు మరి అని నచ్చచెప్పింది తల్లికి. బరువు భారాలు తీరే ఆలోచన ఏమైతేనే సరేనంది. అప్పటిదాకా కూతురు 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని, ఇలా పక్కదారులు వెతుకుతుందని ఆలోచించని తల్లి ఇప్పుడు ఇద్దరి కూతుళ్ల పెళ్ళి భారము తొలగుతుంది అని అనేసరికి కొంత మెత్తబడింది. తమ మేలు కోసమే భాగ్యం అంత తాపత్రయ పడుతుంది అని నమ్మింది. నీవన్నది నిజమే తల్లి, నీ పుణ్యమా అని ఆ ఇద్దరి మెడల్లో పసుపు తాళ్ళు పడ్డాయంటే మనం గట్టున పడ్డట్టే. ఇక సీతకి ఇప్పుడప్పుడే తొందరలేదు కదా, మీ నాన్నని ఇలా పిలువు చెబుదాం అని తన అంగీకారం తెలియజేసింది. ఒక్క కూతురు పెళ్లితోనే అణగారిపోయిన ఆ మానవుడు మరో ఇద్దరి భారం ఒక్క బిగువున వదిలిపోతుందా అని అనంటే ఒప్పుకోక ఏం చేస్తాడు? తన ప్రమేయం ఏమీ లేకుండానే జరిగిపోతున్న ఈ కర్మకాండ యావత్తూ చూస్తూ తను అల్లుకున్న తీయని స్వప్నాలను తనలోనే అణిచేస్తుంది శారద. అలా శారద కమలల పెళ్ళిళ్ళు 2 భాగ్యం అజమాయిషీలో జరిగిపోయాయి. చూసిన వాళ్ళంతా భాగ్యం చూపిన ఆత్మీయతని ఆప్యాయతని గురించి చెప్పుకున్నారు. కానీ భాగ్యం చాకచక్యంగా పరందామయ్య గారితో ముందే కమల పెళ్లితో పాటు మీరు సహాయం చేయాలంటూ 500 రూపాయలు పుచ్చుకోవటం, పెళ్లి ఖర్చులు కూడా 3 వంతులు ఆయన చేతిలోనే పెట్టించటం రంగయ్య గారికి తెలిసినా కన్యాశుల్కం వసూలు చేసినట్లుగా అనిపించి మనసు చివుక్కుమన్న డబ్బు పాపిష్టిది అని సరిపెట్టుకున్నారు. నాటి సంఘటనే నేడు తిరగదోడింది శారద. ఆ సంగతి తనకే కాక శారదని తొలుస్తూనే ఉందన్నమాట. గతం తవ్వగానే బాగుతో పొడిచినట్లు మ్రానుపడిపోయింది భాగ్యమ్మ. అందులో తన 500 రూపాయలు కక్కుర్తి ఉందా అని అక్కడ మోహన్ని చేసుకున్న కమల తనని తలుచుకొని దీపం పెట్టుకుంటుంటే ఇక్కడ శారద తనని శపిస్తుంది. ఎంత తేడా! భాగ్యం వచ్చి వెళ్ళాక మనసు వ్యాకుల పడిపోయి చాన్నాళ్లకి కానీ తేరుకోలేకపోయింది శారద. దానికి తోడు సంసార పరిస్థితులు ఆమెను ఇంకాస్త కొంగతీస్తూ ఉన్నాయి. భానుమూర్తి నెల నెల కొంత పంపుతున్నందువలన ఈ మధ్యలో తిండి కాస్త సరిగా తినటానికి అలవాటు పడ్డారేమో. మళ్ళీ అది వెనకపడేసరికి యథాస్థితికి సర్దుకొని సరిపెట్టుకోవటంలో అందరూ వెలవెలలాడిపోయారు. ఈసారి భాగ్యమే చెల్లెలకి డబ్బు పంపింది. కానీ ఆ రాద్ధాంతమంతా జరిగిన తర్వాత ఆ డబ్బు తీసుకునేందుకు ప్రాణం చచ్చిపోయింది శారదకి. వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్లుగానే వెనక్కి వెళ్ళింది. అన్నం కలిపిన కంచాన్ని అవతలికి తోసేస్తూ ఊహూ నాకొద్దు, నాకు దోసే కావాలి పేచీ పెడుతూ కాళ్ళు 2 తపతప నేలకేసి కొట్టుకుంటూ రాగం తీస్తుంది రెండో పిల్ల జానకి. అరగంట నుంచి ఆ పిల్లకు సర్ది చెప్పలేక నానా హైరానా పడిపోతుంది శారద. అమ్మా, ఇదివరకట్లాగే ఎంచక్కా ఉప్మానో దోసో ఏదో ఒకటి చేసి పెడితే తినొచ్చు కదా. జిహ్వ చాపల్యం తప్ప ఆ బుల్లిబుర్రలో ఆర్థిక సమస్యలు ఏం దొరుకుతాయి? ఎంతసేపు బుజ్జగించినా సరే. మంకుపట్టు పట్టిన కూతురు మొండితో శారద ఒక్కసారిగా విసిగిపోయింది. జానకి తోసిన తోపుకి అన్నం పళ్ళెం ఆమడ దూరాన పడి కలిపిన అన్నమంతా నేల పాలయ్యేసరికి ఆమె సహనం అడుగంటిపోయింది. అమ్మా బాబు అన్నంతసేపు నువ్వు వింటావా అని అంటూ జానకి చెంపలు 2 వాయించింది. దానితో ఇంటి కప్పెగరగొట్టేసింది జానకి. వెదజల్లిన మెతుకులన్నీ ఎత్తి శుభ్రం చేసుకుని యువతలకు వచ్చే వేళకి జానకి ఇంకా ఎక్కుతూనే ఉంది. మరిక ఈ పూటకి దానికి కూడు లేదు. శారదలో తల్లి ప్రాణం తల్లడిల్లిపోయింది. పైగా కందిపోయిన బొగ్గలు చూస్తుంటే పశ్చాత్తాపం దహించి వేసింది శారదని. తన సాధక బాధకాలు పసిపిల్ల దానికేం తెలుస్తాయి? రెండో పూట బియ్యానికని పదిలంగా దాచిపెట్టిన డబ్బులో నుంచి పావలా తీసి జానకి చేతిలో పెట్టి కామేశ్వరిని తోడిచ్చి హోటల్కి పంపించింది. కొట్టిన దెబ్బలని ఎక్కడికి పోయాయో ఏమో. చిలకల అక్క వెంట నడిచి వెళ్ళింది జానకి. పావు గంటలో వడి నిండా ప్యాకెట్లతో తిరిగొచ్చారు పిల్లలిద్దరూ. ఇన్నెక్కడివి? అనుమానంగా నుదురు చిట్లించింది శారద. బాబాయ్ గారు ఇప్పించారమ్మా, రోజు కూడా ఇప్పిస్తారంట అని అన్నారు.
సంబరంగా గంతులేస్తూ చేతులు తిప్పింది జానకి. ఏ బాబాయ్? తెల్లబోతూ గదిమింది శారద. తల్లి కేకలకి అదురుకొని గంతులాపింది జానకి. కొద్దిగా ఊహ తెలిసిన పిల్ల కామేశ్వరి. తల్లి కళ్ళు పెద్దవి చేసి గదమాయిస్తూ ఉంటే చూస్తూ తామేదో పెద్ద తప్పు చేసి ఉంటాము అని అనుకుంది. జడుస్తూ జడుస్తూ ఏదో చెప్పబోయింది. నేనేలేండి, పిల్లల్ని ఏమీ అనబోకండి. పక్కింటాయన గడపలో నుంచొని వంకర నవ్వులు వలకబోస్తున్నాడు. ఒక్కసారి ఆయన వంక చిరాగ్గా చూసి తల తిప్పేసుకొని పిల్లలిద్దరినీ బరబర పెరట్లోకి లాక్కుపోయింది. అక్కడ వాళ్ళకి వేస్తున్న శిక్ష ఏమిటో, వాళ్ళ ఏడుపులు పెడబొబ్బుల్ని బట్టి ఇట్టే తెలిసిపోయింది ఆయనకి. ఇక చేసేది ఏమీ లేక చల్లగా జారుకున్నాడు అక్కడి నుంచి. రాత్రికి పొయ్యిలో పిల్లి లేవలేదు. పొద్దున పిల్లలు తెచ్చిన పొట్లాలు వాకిట్లో తచ్చాడుతున్న కుక్క కాస్త కైంకర్యం చేసింది. ఒంటి నిండా కమిలిపోయిన కర్ర దెబ్బలతో సొమ్మసిల్లి కలత నిద్రపోతున్నారు పిల్లలు. 3 పూటల నుంచి సరిగ్గా తిని తినక నీరసంతో ఒళ్ళు తూలిపోతుంది శారదకి. కడుపు నిండా పట్టినన్ని నీళ్లు తాగి వాకిలి తలుపును వెయ్యబోయింది. ఎదురింటి మేడగదిలోని కాలేజీ విద్యార్థి కిటికీలో నుంచి వెకిలిగా నవ్వుతూ చేతులు ఊపుతూ ఉన్నాడు. అసహ్యం వేసి భాడాల్న తలుపేసి తల బద్దలైపోతుంటే చాప మీద వాలిపోయింది. అప్పుడు మెదిలింది. లోపల తన వంటికి యవ్వనం ఇంకా దిగజారలేదన్నమాట. ఈ ఆకలి మంటకు తోడు ఆ అలుసు తీసుకుని తనని ఏ పాపకోపంలోకో లాగటానికి చుట్టూ పొంచి ఉన్నాయి గడుసు దెయ్యాలు. వీటిని ప్రతిఘటించటం ఒక సమస్య తనకి. నిద్దట్లో కొట్టొద్దమ్మా అని కలవరిస్తుంది కామేశ్వరి. జాలిగా అటు కేసి చూసింది. లేత బొగ్గల మీద కన్నీటి చారికలు చెరిగిపోలేదు. నిద్దట్లో కూడా ఆ అమాయకమైన ముఖబింబాల మీద భయాందోళనలు తారసలాడుతూ ఉన్నాయి. కడుపు తరుక్కుపోయింది శారదకి. తను వ్యర్థంగా పెంచుకుంటున్న కసిని, చేతకానితనాన్ని ఎదురు తిరగలేక పసిపిల్లల వంటి మీద తీర్చుకుంటుంది. కోపం దౌర్బల్యానికి, అసమర్థతకి చిహ్నం అని శారదలో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. ఆకలి కడుపుతో 64 విప్లవాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడో వింది తను. భార్య పుట్టింటికి వెళ్ళిన దగ్గర నుంచి పక్కింటాయన చూపులు తనను వెన్నాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య మరీ బరితెగించి పిల్లలకంటూ పళ్ళు మిఠాయి పొట్లాలు తెచ్చిస్తూ వాళ్ళని కాకమ్మ కబులతో బొజ్జగిస్తూ తనతో మాట కలపాలి అని ఉవ్విళ్ళు ఊరిపోతున్నాడు త్రాష్టుడు. ఇక ఆ కాలేజబ్బాయి సరే సరే, తనకంటే చిన్నవాడేమో కూడా కదా, అదే ముద్దో మరి ఏకంగా ఉత్తరాలే పంపిస్తున్నాడు. తన నెత్తి మీద గొడుగు లేదు అని తెలిసి ఎందరిలో ఇన్ని చెడాలోచనలు ఎలా చెలరేగుతున్నాయి? తన కళ్ళల్లో లాలన కానీ, తన రక్తంలో రసికత్వం కానీ సంసార లంపటాల్లో ఏనాడో కాలి నుసిగారిపోయాయి. కానీ తను శీలవతినంటే నమ్మగలిగేవారు ఎంతమంది? తన ఇంటికి ఏ మగవాడు వచ్చినా, ఎందుకొచ్చినా సరే చుట్టుపక్కల వారందరి కళ్ళు తమ ఇంటి మీదే ఉంటున్నాయి. గమనిస్తూనే ఉంది తను. వేరే ఎవరి సంగతో ఎందుకు? సొంత అక్కయే తనని అనుమానించి అవమానించిందే. పొరుగింటి మాణిక్యమ్మగారు అంటుంది. ఎవరి మీదనో పెట్టి, ఏమోనమ్మా, వయసులో ఉన్నవాళ్ళని ఏం నమ్మగలం? ఏ క్షణానికి బుద్ధి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? అవతలింటి సీతారత్నమైతే సరే సరి, పెళ్లి కాని పెద్దమ్మాయిని తన ఇంటికి పంపించేందుకే జంకుతుంది. ఎక్కడ మైల పడిపోతుందోనని. మొన్న కుట్టుగూలి కాస్త కొరదలా ఉండిపోయి ఇస్తుందేమోనని సుభద్రమ్మ ఇంటికి వెళ్ళింది తను. డబ్బులు చేతిలో పెట్టి తను వెళ్ళిపోయేదాకా తరిమి తరిమి వదిలిపెట్టింది. ఆవిడ పెనిమిటికి కాస్త చపల చిత్తం ఎక్కువ. ఆయన కన్ను తన మీద ఎక్కడ పడుతుందో అని. నిజానికి తననింతవరకు వేలెత్తి ఎవరూ చూపలేదు. కానీ తనను చూసి కిసుక్కున నవ్వను, పిచుకు మీద పెట్టి పిల్లి మీద పెట్టి సూటిపోటిగా మాటలు విసరటం సాగిస్తూ ఉన్నారు కొందరు. తప్పించుకు తిరుగుతుంది. నిలబడి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకొని ఎంతమంది అనుమానాలని నివృత్తి చేయగలదు? ఈ దారిద్ర్యం, ఈ మనస్తాపం
ఎవరి కొరకని? తను కిమ్మనకుండా భరించాలి. తానింత పవిత్రంగా ఉండి సాధించిందేమిటి? అనుమానాలు, అపవాదులు తప్ప. తన కళ్ళ ముందే తన పిల్లల్ని ఎందుకు చేతులారా మాటు చెయ్యాలి? నిజమే, వారి ఊహలే నిజం. కానీ తన బిడ్డలు ఇంకా ఎవరిని దేబురించనక్కర్లేదు. తానింకా ఎవరినీ లక్ష్య పెట్టదు. ఆవేశంలో ఆలోచనలు పెడద్రోవ తొక్కాయి. పిల్లల వంక ఒక్కసారి గాఢంగా చూసి మెల్లగా దుప్పటి కప్పి లేచి బయటికి వచ్చి గొళ్ళెం పెట్టింది శారద. నారాయణమూర్తి పరంధామయ్య గారి పెద్ద కొడుకు, అంటే శారదకు సవతి కొడుకు. ఎన్నాళ్ళు ఉద్యోగరీత్యా ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎదిగొచ్చిన కూతురికి పెళ్లి సంబంధాలు చూసుకునేందుకు ఉద్యోగంతో తీరక సావకాశంగా వాకబు చేసి మంచి సంబంధం చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో 4-5 నెలలు సెలవు పెట్టి తండ్రి ఇంట్లో తనకొచ్చిన వాటా ఖాళీ చేయించి వచ్చి చేరాడు. వచ్చిన కొత్తలోనే నలుగురి దగ్గర సవతి తల్లి ప్రవర్తన మీద చూచాయిగా పుకార్లు కూడా విన్నాడు. అయినా నాకెందుకు, కొన్నాళ్ళు ఉండిపోయేవాడిని కదా అని అనుకుని విని విననట్లుగా ఊరుకుండిపోయాడు. కానీ పక్కింటావిడ శారదను దుమ్మెత్తి పోస్తూ గుట్టుగా ఉన్న వ్యవహారాన్ని చల్లగా వీధికెక్కించింది. పక్కనే ఉంటూ కలుగ చేసుకోవాలో కూడదో తేల్చుకోలేక సతమతమవుతూ ఉండగా ముప్పు తన మీదకే ముంచుకొచ్చింది. నారాయణమూర్తి తన ఇంటికొచ్చిన కారణాన్ని ఊహించగలిగింది శారద. ముక్తసరిగా పలకరించి కూర్చోమంది. తనకంటే చిన్నదైన మాతృస్థానంలో ఉన్న వ్యక్తితో సూటిగా అలాంటి విషయాన్ని ఎలా ప్రవర్తించాలో తెలియలేదు నారాయణమూర్తికి. కొద్దిసేపు తటపటాయించి, మీరిలా నలుగురి నోళ్లలోనూ పడటం బాగోలేదండి. కొన్నాళ్ళు మీరు మరెక్కడైనా ఉంటే మంచిదేమో కదా అని అన్నాడు డొంక తిరుగుడుగా. ఎందుకని? ఆశ్చర్యంగా అంది శారద. ఇక్కడ గొడవలు కొంత సర్దు మణుగుతాయి అని అన్నాడు అనునయంగా. శారద వదనంలో వెలిసిపోయిన హాస్యరేఖ ఒకటి మెరిసింది. నేనెక్కడుంటే అక్కడ గొడవలు తలెత్తుతూనే ఉంటాయి. వాటికి భయపడి పారిపోదలుచుకోలేదు అని అంది దృఢంగా, ఆయన వంక చూడకుండానే. ఆమె ధోరణి టెంపరితనంగా అగుపించింది నారాయణమూర్తికి. కొద్దిగా కోపం కూడా వచ్చింది అతనికి. ఎక్కడైతే మాత్రం మీ ప్రవర్తన తిన్నగా ఉంటే ఇలాంటి గొడవలు తలెత్తే ఆస్కారం ఎందుకు ఉంటుంది అని అనేశాడు దురుసుగా. ఆ విమర్శ ఆమె అహాన్ని రెచ్చగొట్టి ద్వేషాన్ని రేకెత్తించింది. తెగువ వచ్చేసింది. నిజమే, నా నడత మంచిది కాదు, కానీ దానికి బాధ్యులు మీరే కదా. మేమా? విస్తుపోయాడు నారాయణమూర్తి. మరుక్షణంలో అతని ముఖం ఆగ్రహంతో కందగడ్డలా తయారైంది. ఇంటి మర్యాద మంట కలిపి బరితెగించి వళ్ళమ్ముకున్నావా? తీవ్రంగా అడిగాడు. చెయ్యి విరిగిన కుర్చీలో నుంచి చివాల్న లేచాడు. జంకలేదు శారద. అవును, మీరు నాకంటూ మిగిల్చిందేముంది? అదొక్కటే కదా నా బతుకది, మినహా ఏముందని కొరకొర చూస్తూ అంది శారద. అంత కట్టె విరిచినట్లు బయట పడుతుంది అని అనుకోలేదు నారాయణమూర్తి. నీళ్లు చిలకరించినట్లుగా చల్లబడిపోయాడు. అంత లేని పరిస్థితులు వచ్చినప్పుడు మాకెందుకు తెలియజేయలేదు అని అన్నాడు ఇబ్బందిగా ముఖం పెట్టి. తగుదునంటూ చెప్పొచ్చావులే. నాకు, నా పిల్లలకి నువ్వు నీ తమ్ముడు వదిలి వెళ్ళిన ఆధారం ఏమిటి? నీ తండ్రిని కట్టుకున్న ఆడదాని బతుకు విలువ ఏమైతేనేమని సర్వమూ లాక్కొని నా మానాన నన్ను వదిలి మీ దారిని మీరు చూసుకున్నారే ఆనాడు. అలాంటి నిన్ను దేహి అని చెయ్యి చాపితే ముష్టి వేసేవాడివా? పాపం వెంటనే సమాధానం ఏమివ్వాలో తెలియక తికమకపడ్డాడు నారాయణమూర్తి. కొద్దిసేపు వారి మధ్య నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు గడిచాయి. చివరికి నారాయణమూర్తే పెదాలు తడుపుకుంటూ అన్నాడు, సరే, అయిందేదో అయిందనుకోండి. ఇక ముందు మీకు మనోవృత్తిని ఏర్పాటు చేస్తాము. మీరు ఈ వాటా అద్దెకిచ్చేసి మీ పుట్టింటికి వెళ్ళి ఉండటం మీకు మాకు మంచిది అని అన్నాడు. అంతటితో ఆ సంభాషణ తుంచేయటం మంచిది అని అనిపించింది అతనికి. కానీ శారదకు అతని ఎత్తుగడ అర్థం కాకపోలేదు. ప్రస్తుతం తనను ఇక్కడి నుంచి తొలగించి ఏ పబ్బమో గడుపుకుందామని అతని ఆలోచన. మనోవృత్తి ఇస్తారట, మనోవృత్తి.
ఎంతిస్తాడో, బారుగా ఎన్నాళ్ళిస్తాడో పాపం. వాగ్దానం చాలా జాగ్రత్తగానే ఇస్తున్నాడు పుత్రరత్నం. తనింటికి వచ్చేయ్యమనటం లేదు. ఈ ఆడపిల్లల పెళ్ళిళ్ళు నెత్తిన పడవు. ఒకటా రెండా 3 కుంపట్లు గుండెల మీదనే ఉన్నాయి. మనోవృత్తి ఇస్తాననేదాకా ఇతడి దాతృత్వం పెరిగిందేమిటబ్బా అని ఆలోచించింది శారద కృతజ్ఞురాలిని. కాని నాకిక ఎవరి దయాధర్మ భిక్ష అవసరం లేదు అని అంది పెళుసుగా. మరిక నీ మనసు మార్చుకోవన్నమాట. తీవ్రంగా మారింది అతని కంఠస్వరం. నాకు ఆ అవసరం కనిపించటం లేదు ప్రశాంతంగా సమాధానమిచ్చింది శారద. అన్నిటికీ తెగించిన మీకు కనిపించకపోవచ్చు, కానీ పరువు మర్యాద కోసం పాకులాడే వాళ్ళం. మీ వల్ల మేమెన్ని అవస్థల పాలవుతున్నామో తెలుసా? ఈ కారణంగా మా అమ్మాయికొచ్చిన సంబంధాలన్నీ తిరిగిపోతున్నాయి కర్మ అని నెత్తిబాదుకున్నాడు నారాయణమూర్తి. అది ఈయనకొచ్చిన విపత్తా? శారదకి చటుక్కున స్ఫురించింది. అదా తమరి అకాల వాత్సల్యానికి కారణం? వ్యంగ్యంగా అంది శారద. నన్ను దిక్కుమాలిన దాన్ని చేసి గాలికి వదిలేసిన నాడు చాపలేశమైన పుట్టుకురాని దయారసం ఈనాడు కూతురు భవిష్యత్తుకి నా అప్రతిష్ట అడ్డుగోడగా నిలబడేసరికి పొంగులు వారుతున్నదన్నమాట. కాని నాది ఒక విధంగా మీలాంటి పరిస్థితే నాయనా. మీ పిల్లల కోసం మీరెలా తాపత్రయపడుతున్నారో అలాగే నా బిడ్డలు ఆకలిదప్పులతో అల్లాడిపోకుండా అలాగే ఉండాలని నేను ఒక దారి తొక్కాను. అది మంచో చెడ్డో నాకు నిమిత్తం లేదు. తెగించిందని అనుకుంటే అనుకోండి. పరువు ప్రతిష్టలనేవి మీకు కావలసొచ్చిన ఘట్టమిది. నాకవి విడిచి పెడితేనే తప్ప గత్యంతరం లేని పరిస్థితి, అంతే తేడా. నేను నా సంతానం రోజులు తరబడి పస్తులున్నప్పుడు మీరిప్పుడన్నారే పరువు ప్రతిష్ట మానం మర్యాద అని, అవేవి అక్కడికి రాలేదు కదా. నాకు జార విడుచుకున్న మాన మర్యాదలు నాకు ఎలాగో చస్తే తిరిగిరావు. మళ్ళీ నన్నా ఉచ్చులోకి లాగి వంచన చెయ్యాలి అని ప్రయత్నించకండి. నన్నిలా బతకనివ్వండి. మరిక చెప్పాల్సింది లేనట్లు గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది శారద, గొంతులో ధొక్కాన్ని పంటితో నొక్కిపట్టి. ఇక లాభం లేదు అని అనుకుని వచ్చిన దారి పట్టాడు నారాయణమూర్తి. అలా 4 రోజులు గడిచిపోయాయి. ఒకనాటి సుప్రభాతాన తల్లిని వెంట పెట్టుకుని భాగ్యమ్మ దిగబడింది. ఇదంతా నారాయణమూర్తి ప్రభావమే అని శారద గ్రహించింది కూడా. వచ్చినప్పటినుంచి భాగ్యమ్మ అంతా కలితిరుగుతూ ఇంటిని ఇల్లాలని పట్టి పట్టి పరిశీలిస్తూనే ఉంది. ఆమెకు నారాయణమూర్తి ఉత్తరంలోనే సారాంశం ఏమీ అసత్యంగా కనిపించలేదు. ఇంట్లో అదివరలో లేని సామాను ఎంతో చోటు చేసుకుంది. శారద మెడలో సన్నటి గొలుసొకటి తళుక్కుమంటుంది. ఆ మెడ బోసుగా ఉన్నప్పుడు అందంగా వంపులు తిరిగేది. తన రాకకి అదరక బెదరక చెదరక పూర్వంలాగే ఏమీ ఎరగనట్లుగానే ప్రవర్తించే చెల్లెల పట్ల అసహ్యము తిరస్కారము పెచ్చురేగిపోయాయి భాగ్యమ్మలో. కానీ తొందరపడి ఘర్షణకు దిగవద్దని తల్లి ముందే హెచ్చరించడం వలన తమాయించుకుంది. రాత్రి భోజనాల తర్వాత పిల్లలు నిద్రలో పడ్డారు. తల్లి కూతుళ్ళిద్దరూ పక్కల మీద ఒరిగి ఇష్టాగోష్ఠికి దిగారు. భాగ్యం వాళ్ల సంభాషణలో పాలు పంచుకోలేక చెల్లెల మీద దెబ్బతీసే తరుణం కోసం ఎదురు చూస్తూ పక్క మీద ఇబ్బందిగా మెదులుతుంది. తల్లి చేస్తున్న జాప్యానికి చిరాకు పడుతుంది. ఉన్నట్లుండి తల్లి, మీ నారాయణమూర్తికి నీ మీద ఇంత అక్కసెందుకు రేగింది శారదా? నీవు పూర్తిగా పతనమయ్యావు అని, ఊరు నాడా నీ వైపు వేలెత్తి చూపిస్తుంది అని మరేవేవో అవాకులు చవాకులు పేలుతూ ఉత్తరం రాశాడు సుమా అని అంది, రంగులు మారే కూతురు ముఖంలోకి పరీక్షగా చూస్తూ. అవన్నీ నిజం కాకూడదనే కొండంత ఆశ మనసు నిండా నింపుకొనే వచ్చిందిక్కడికి. కాని క్షణక్షణం ఆ ఆశ నిరాశగా మారిపోతుందని, కఠోరమైన సత్యం తన ముందు నిలబడి వెక్కిరించబోతుందని ఆమెకు తెలియదు. ఈ క్లిష్ట పరిస్థితిని తాను ఎదుర్కోవలసి వస్తుందని ముందే తెలుసు శారదకి. అయితే వీళ్ళందరినీ
మభ్యపెట్టి తప్పించుకునే పిరికితనం ఆమెకు లేదు. బుద్ధిమంతురాలిగా ముఖం పెట్టి నటనలు సాగించాలి అని లేదు. నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది, దాచిన వారిని దహిస్తుంది. కానీ తన మీద అంత నమ్మకంతో ఆప్యాయతగా అడుగుతున్న తల్లికి తన పరిస్థితినంతా సౌమ్యంగా తెలియచెప్పటం ఎలాగా అని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది శారద. ఆ మౌనం అర్ధాంగీకారంగా తీసుకున్న భాగ్యమ్మ మరి ఉండబట్టలేక, అయితే మేం విన్న సంగతులన్నీ నిజమేనన్నమాట అని అంది, చెల్లెలి వంకర నడకని ధృవపరుస్తూ. తల్లి పట్ల చూపవలసిన మెత్తదనం అక్కయ్యతో అవసరం లేదు అని అనిపించింది శారదకి. దాంతో కొత్త ధైర్యం పుంజుకుంది. ఏంటి నువ్వు వింది? నీ చెల్లెలు చెడిపోయిందని, ఒళ్ళమ్ముకునే ఓ పతితని అయిందనే, అంతేనా? ఆ దోషం నాది కాదు, నా దారిద్రానిది. అయితే నువ్వు బుద్ధిమంతురాలువే, కానీ పొట్టగడవక చీకటి తప్పుకి దిగానంటావా అంది భాగ్యం వెటకారంగా. శారద హేళన పట్టించుకోలేదు. అవును, నా చుట్టూ గిరిగీసుకొని నా శీలాన్ని అపురూపంగా చూసుకున్నన్నాళ్ళు నన్ను నమ్మినవారు లేరు. ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ గౌరవంగా బతకాలి అని అనుకున్ననాడు నాకు చేయూతనిచ్చే వారు కూడా లేరు. ఎందుకలా జరిగింది? తోడబుట్టిన దానివి కదా, నీవే నన్ను నిష్కారణంగా దుయ్యపట్టావు. నలుగురు వినేలా ఆరడి చేశావు. సాటివారిలో చులకనయ్యాను. ప్రతి పింజారి సందేహించాడు. అప్పట్నుంచి ఒక విషవలయంలో చిక్కుకున్నాను. అందరూ నన్ను కటిక దరిద్రంలోకి తోసి అలాగే ఊరుకున్నారు. నా ముఖాన కొలట అని ముద్ర వేశావు నువ్వు. అందరి కళ్ళు నా మీద పడ్డాయి. నా పతనానికి కారణం కొంతవరకు నీవే. ఈ వేళ నీతులు బోధించవచ్చావు. నీవు నా వివాహానికి ముందే కొంత స్వార్థాన్ని విడిచి, ఒకవేళ ఉంటే నేనిలా నా అన్న వాళ్ళందరికీ కంకటప్రాయంగా తయారయ్యేదాన్ని కాదు. గొక్క తిప్పుకోవటానికి ఆగింది శారద. తెల్లగా పాలిపోయిన ముఖానికి చీకటిని చాటుగా చేసుకుంది భాగ్యం. ఇప్పటిదాకా నోరావలించి కూతుళ్ల వాదన వింటున్న తల్లి భాగ్యం అవస్థ కనిపెట్టి, మా స్థితిగతులు ఎరగని దానివా? అమ్మాయ్, ఎంత కుమిలిపోతున్నావా? ఈ రెండో పెళ్లికి ఒప్పుకుంది నీకు తెలియదా అంది విచారంగా. భర్త పోయినప్పటినుంచి ఎంతెంత అవస్థలు పడింది. పొద్దుట్నుంచి శారద నోటి వెంట వింటూనే ఉంది ఆవిడ. అందుచేత గట్టిగా మందలించలేకుండా ఉంది. అలాగని తప్పు కాదని సమర్థించలేకుండా ఉంది ఆవిడ. నేను మీ తప్పులు ఎన్నట్లేదమ్మా. మీ శక్తి నాకు కూడా తెలుసు. అందుకే మీ నియమ నిబంధనలకు ఒదిగి మీరందరూ పసుపు తాడని చెప్తే సరే అని ఉరితాడును నా మెడకి తగిలించుకున్నాను. ఇప్పుడు నన్ను అర్థం చేసుకోమంటున్నాను. అంతే, ఒక పరిస్థితిలో ఒక దురాచారానికి నేను లొంగిపోయాను. మీరలాంటి పరిస్థితుల్లోనే ఒక దునీతికి లోబడిపోయారు కదా. నేను కూడా అంతే, అదే తేడా. ఆమె సమర్థన తల్లికి నచ్చుబాటు కాలేదు. ఏమైనా కానీ నీతి తప్పటాన్ని లోకం హర్షించదమ్మా అని నిట్టూర్చింది ఆమె. లోకం నేను నా బిడ్డలు కడుపులు మార్చుకుంటుంటే గుడ్లప్పగించి చూస్తూ నిలుచున్న లోకంతో అసలు నాకేం పని? నిర్లక్ష్యంగా అంది శారద. 18 ఏళ్ల మొగ్గను ఒక ముది మొగ్గకు ముడిపెడుతూ ఉంటే వద్దనలేదే ఈ లోకం. ఆడదాన్ని, వెనక ఆసరా లేనిదాన్ని అన్యాయంగా అయిన వాళ్లే వీధిలోకి విసిరేస్తుంటే చూస్తూ కాదని వారించలేకపోయిందే ఈ లోకం. ఈ లోకానికెందుకు నేను భయపడాలి? ఉద్రేకంగా అంది శారద. ఆ సమయంలో ఏం చెప్పినా కూతుర్ని ఒప్పించటం కష్టమనిపించింది తల్లికి. అంతేకాదు, తన బిడ్డ ఎంత మనస్తాపం పొందింది, ఎంత లేమి అనుభవించింది, ఈ రొంపిలోకి దిగబడ్డదో అర్థమైంది ఆ మాతృహృదయానికి. మరి రెచ్చగొట్టకుండా కూతురి తల నిమురుతూ అలాగే ఉండిపోయింది. ఆ రాత్రి పూర్తిగా నిద్రపోయిన వాళ్ళ సమస్యలు, సంతాపాలు, ఇంకా అంటని పిల్లలొక్కడే. మర్నాడు ఇంట్లో ఏదో ప్రశాంతత కమ్ముకుంది. కానీ ఎవరి మనసులోని ఆందోళనలు వారికి ఉండనే ఉన్నాయి. ఆగి ఆగి తల్లి శారదను బతిమలాడుతుంది తనతో వచ్చేయమని, అదివరకటిలాగే గడుపుకుందామని. నారు పోసిన వాడు నీరు పొయ్యడా అని.
మనసు నొప్పకుండా మాట కరుకు లేకుండా నచ్చ చెప్తుంది. శారద ఎంతకీ ఇష్టపడటం లేదు. రమ్మంటూ ఒత్తిడి చేసి నన్ను ఇరకాటంలో పెట్టొద్దమ్మా అని అంటుంది విసుగ్గా. నా ప్రారబ్ధానికి లోబడి తలవంచాను. నన్నింకా ఉద్ధరించడానికి మీరు ప్రయత్నించకండి అని కళ్ళొత్తుకుంటుంది. నాకా అవకాశం లేదు, అవసరం కూడా లేదు అని తలాడిస్తుంది. చెల్లెలి పెడసరితనం భాగ్యానికి ఒళ్ళు మంటగా ఉంది. వంశగౌరవం బుగ్గి పాలవుతుంది. బంధు కోటిలోనూ తలవంపులే. చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు ఇంకా ఉన్నాయి కదా, ఎలా గట్టెక్కను? ఎలా తెగించిన ఈ చిత్రాంగిని దారికి తీసుకురావటం? అది చెడింది సరే, దాని పాపం తాచుపామై ఎందరిని కాటేయబోతుందో గ్రహించదేమిటి? కర్మ. లోపలే మల్ల గుల్లాలు పడిపోతుంది భాగ్యం. పైకంటే నా గతి మీరు చూశారా అని అంటుందేమోనని భయం. అది నిజమే. మరి స్వార్థాన్ని సృష్టిస్తుంది కూటి కోసమే కదా ఈ తప్పుడు తోవ తొక్కింది. అయితే నారాయణమూర్తి మనోవృత్తిస్తాను అన్నప్పుడైనా తన ప్రవర్తనను మార్చుకోవచ్చు కదా. చూస్తే దీనికి ఆ వంకరబాటే బాగుందన్నమాట. మరి తిండికి లేక చీకటి తప్పు చేస్తున్నాను అని బుకాయించటమెందుకో తనలోనే తననుకుంది. ఆ పాపం విజృంభిస్తున్నప్పుడు ఎందుకు ఒప్పుకోదు? ఆ మాట అడిగితేనూ అమ్మో తెగించినామే, నా వయసుకది సహజమేగా అని అనొచ్చు. మొదట్లోనే నా బతుకులో తీయని దారులన్నీ మూసుకుపోయిన సంగతి నువ్వు ఎరగవా అని ఎదురు తిరగొచ్చు. ఇంకెవరికైనా చెప్పొచ్చు. దాని మాటకు సమాధానం చెప్పగలవా? భాగ్యం లోపలే పిసుక్కుంటుంది. ఆ రోజు అలాగే గడిచిపోయింది. మరునాడు లేస్తూనే తొందరగా కాలకృత్యాలు తీర్చుకుంది శారద. స్నానాధికాలు ముగించుకున్న తర్వాత టెంకాయ పూజాద్రవ్యాలు తీసుకుని శివాలయానికి వెళ్ళొస్తాను అని తల్లితో చెప్పి బయలుదేరింది. చేసేవి శివపూజలు, దూరేవి దొమ్మరి గుడిసెలు అని అనుకుంటూ నొసలు చిట్లించింది భాగ్యం. తన పాదాల వద్ద ప్రణమిల్లే పతితలను, పవిత్రులను పక్షపాతం లేకుండా అందరినీ తలా ఒక దారిని చేరదీసి తనలో కలుపుకునే ఆ దేవదేవుడికి చెయ్యెత్తి నమస్కారం చేసింది శారద. ప్రసాదం తీసుకుని ప్రాకారం లోపల పచ్చగన్నేరు చెట్టు కింద సిమెంటు దిమ్మ మీద విశ్రాంతిగా కూర్చుంది. కాసేపు ప్రాతకాలం ప్రశాంతంగా ఉంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో గుడి ఆవరణంతా మరీ పవిత్రంగా మెరిసిపోతుంది. విచ్చే మొగ్గలతో, విచ్చిన పువ్వులతో, వెదజల్లే పరిమళాలతో, మంచుబొట్లు రాలుస్తున్న పచ్చటి చిగురాకులతో మనోహరమైన ప్రకృతి సింగారించుకొని పరమేశ్వరుడికి నీరాజనం పడుతుంది. ఇంకా గుడిలో సందడి అంతగా లేదు. అప్పుడప్పుడు భక్తులు మోగించే ఘంటారావాలు నివురుగప్పిన గుండె లోతుల్లో నుంచి భక్తిభావాన్ని రగిలించి పారవస్యంలో ముంచెత్తుతూ ఉన్నాయి. లోపల బరువేదో దింపుకున్నట్లై, మనసులో కల్మషం ఏదో విరిగినట్లై తేరుకొని నిర్మలంగా హాయిగా ఉంది. మనసులో తమలో లేని ప్రశాంతతని, పవిత్రతని కేటాయించి ఈ కోటల చుట్టూ పెట్టి పేర్చారా అని అనిపించింది. ఆ గాలి స్వేచ్ఛగా లోపలికి పీల్చుకొని ఒక్క గడియ కళ్ళు మూసుకుంది శారద. వెళ్లే ముందు గబగబా దోసెడు గన్నేరుకాయలు వడిలో పోసుకుంది. మరోసారి దేవుడికి మనస్సారా నమస్కరించుకొని అక్కడి నుంచి బయలుదేరింది. భోజనం చేసి మధ్యాహ్నమనగా పడుకున్న శారద పొద్దు వాలిపోతున్నా లేవకపోయేసరికి అనుమానంగా ముసుగు తొలగించింది భాగ్యం. పక్క మీద ఇన్ని గన్నేరుకాయలు తొక్కలు పడి ఉన్నాయి. అస్తవ్యస్తంగా పడి ఉంది శారద. శరీరం కట్టెలా బిగుసుకుపోయింది. వళ్ళు జల్లుమంటే తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది భాగ్యం. గొల్లుమంటూ దగ్గరికి చేరింది తల్లి. ధైర్యాన్ని కూడగట్టుకొని భాగ్యమే చెల్లెలి ముఖం మీద నీళ్లు చల్లింది. ఉల్లిపాయ నలిచి ముక్కు దగ్గర పెట్టింది. తనకు తెలిసిన విరుగుళ్ళు ఏవేవో చేసింది. కొంతసేపటికి బరువుగా రెప్పలు విప్పింది శారద. ఊపిరి పీల్చుకున్నారు తల్లి కూతుళ్ళిద్దరూ. నువ్వెక్కడే ఉండమ్మా, నేను ఎవరినైనా అడిగి డాక్టర్ని పిలుచుకొస్తాను అని అంటూ బయలుదేరబోయింది భాగ్యం. కష్టం మీద చెయ్యెత్తి వద్దని వారించింది శారద. కళ్ళతో అక్కను చేరబిలిచింది. మెల్లగా నోరిప్పింది. వద్దు, లాభం లేదు, అంతా అయిపోయింది, ఎవరినీ పిలవద్దు.
అల్లరైందా? మీ మాన మర్యాదలు మురుగు కాలవలో ఉంటాయి. పోలీసులు వచ్చారా? అదో చక్రబంధం. ఆయాస పడుతూ ఆగింది శారద. నాలిక పిడచకట్టుకుపోతుంది. లోపల ఎముకలు విరిగిపోతున్నట్లుగా బాధ. నోట్లో గొడ్డ కక్కుకొని గుండెలు ఎగిరేలా ఏడుస్తుంది. గట్టిగా పైకి ఏడ్చే వీలు కూడా లేదాయే. ఎంత అఘాయిత్యం చేశావు తల్లి అని అంటూ లబలబలాడుతున్న తల్లి వంక జాలిగా చూసి శారద అక్కవైపు తిప్పింది తన చూపులని. లోకానికి భయపడను అన్న దానివి ఇలా ఎందుకు చేశాను అని అనుకుంటున్నావా అక్క? నేను ఓడిపోయానమ్మా. లోకం కూసే కారు కూతలకి జడవలేదు. నిర్లక్ష్యంగా నిలవగలిగాను. కానీ దేవుడికే దయలేదు. ఆ నేరం మూటకట్టి నా నెత్తికెక్కి ఒక ముద్ర వేసి నన్ను అందరి ముందుకు నెట్టాలని ఆయన సంకల్పం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ముద్ర నుంచి నేను తప్పించుకోలేకపోయాను. అయోమయంగా ఉన్నాయి ఆమె మాటలు. సంధించిందేమో అని అనిపిస్తుంది. కానీ శారద తెలివిగానే ఉంది. జారిపోయే శక్తినంతా కూడగట్టుకుంటూ మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. ఆ స్థితిలో తల్లిని ఎప్పుడూ చూసి ఎరగని పిల్లలు బెక్క చచ్చి అమ్మమ్మని చుట్టేసుకున్నారు. వారి వంక ఆప్యాయంగా చేతులు చాపబోయి బలవంతాన ఆపుకుంది శారద. తల్లి పోసిన తులసి తీర్థంతో మళ్ళీ గొంతు విడింది. ఈ ముగ్గురు నిర్భాగ్యులకు తోడు మరో దౌర్భాగ్యజీవి ఈ లోకంలోకి తీసుకొచ్చే సాహసం లేక నేనే వెళ్ళిపోతున్నాను అని అంటూ ఒక చేతిని అక్కబడిలో వేసి, ఒక అనాథ, ఒక పతిత భూభారం తగ్గిస్తున్నందుకు నీవు నేను సంతోషిద్దాం. కానీ నాలాంటి నికృష్ట జీవులు ముగ్గురిని వదిలిపోతున్నాను. వాళ్ళని నాలాగా జారుడు బండల మీద వదలవు కదూ. ఆ హామీ ఇవ్వగలవా అక్క? అంది శారద జాలిగా చూస్తూ. భాగ్యం తల వంగిపోయింది. కళ్ళనీళ్లతో నిండిపోయింది. చెల్లెలి చెయ్యిని చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ అలాగే అని అన్నట్లుగా తల ఊపింది. కళ్ళెదుట ఒక ప్రాణి గిలగిలా కొట్టుకుంటుంటే చేతులు ముడుచుకొని కూర్చోవలసి రావటం ఎంత ఘోరం! గడ్డు క్షణాలు అలా గడిచిపోయాయి. బతికినన్నాళ్ళు ఏటికి ఎదురేది అలసిపోయింది శారద. సుడిగుండంలో గిర్రున తిరిగి మృత్యు కౌగిట్లోకి హాయిగా ఒదిగిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ పేరు అబల. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు.